క్రీడా వార్తలకు స్వాగతం. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటన్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల సరసన కెప్టెన్ రజిత్ పాటిదార్ నిలిచాడు. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కైవసం చేసుకున్నారు. మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 ప్రసార హక్కులను జీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. భారత్లో ఈ మెగా టోర్నీని ఏ ఛానల్లో ప్రసారం చేస్తారనే అనిశ్చితికి దీంతో తెరపడింది. జీ గ్రూప్స్ రాబోయే 8 ఏళ్ల పాటు ఫిఫా ఈవెంట్లను ప్రసారం చేయనుంది. ఐపీఎల్లో వరుసగా 17 మ్యాచ్లు ఆడి అలసిపోయిన హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు బీసీసీఐని కోరుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా తరహాలోనే సిరాజ్ వర్క్ లోడ్ ను కూడా మేనేజ్ చేయాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 44 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి పునరాగమనం చేస్తున్నట్లు ప్రకటించి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. లండన్ లో జరగనున్న క్వీన్ క్లబ్ గ్రాస్ కోర్ట్ టోర్నమెంట్ లో మహిళల డబుల్స్ ఆడేందుకు ఆమె వరల్డ్ కార్డ్ ఎంట్రీని అంగీకరించింది. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సింగపూర్ ఓపెన్ 750 టైటిల్ ను గెలుచుకున్నారు. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ కొరియన్ జోడీపై విజయం సాధించి 2 ఏళ్ల తర్వాత మళ్లీ పోడియంపై అగ్రస్థానంలో నిలవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.